మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మన అతిథి పుంగనూరుకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు మధుసూదన్ రాయల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాష్ట్రంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపై ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే అన్న. సార్, ఎలా ఉన్నారు? బాగున్నానన్న, మీరు బాగున్నారన్న? మీది ముందుటి నుంచి కూడా రాజకీయ ఫ్యామిలీనేనా? మీ రాజకీయ ఫ్యామిలీ కాకపోతే మీ కుటుంబ నేపథ్యం గురించి కాస్త తెలుపుతారు? అన్న, మా నాన్నగారు వచ్చి చింతపండు వ్యాపారం చేసేవాడు, అలాగే వ్యవసాయం కూడా ఉండేది. కానీ నాకు రాజకీయాలపైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో 2000 సంవత్సరంలో పెద్ద ఆయన నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారు అప్పుడు పుంగనూరు రాజకీయాల్లో చాలా ఉత్సాహంగా ఉన్న వ్యక్తి. అతను ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అతని దగ్గర చేరి నేను రాజకీయం నేర్చుకొని కొంతమందికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను 2001 సంవత్సరంలో నుంచి అతని దగ్గర ఉన్నాను. పుంగనూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం నుంచి? పుంగనూరు నియోజకవర్గం అన్న. అప్పుడు నియోజకవర్గం డివైడ్ కాల కాబట్టి లేదన్న, వీళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ పుంగనూరులో ఉన్నారు. పుంగనూరులో నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ అంటే ఒక గుర్తింపు ఉండేది. వాళ్ళ వెనుకుంటూ ఉండి నేను అప్పటి నుంచి రాజకీయ గురువుగా వాళ్ళనే ఇప్పుడు కూడా భావిస్తున్నాను. నూతన కాలువ రామకృష్ణారెడ్డి గారి తర్వాత మన నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి అన్నగారు, ఆయన అనుకుంటే కూడా 2004 ఎలక్షన్లో ఉన్నాను. తర్వాత 2009లో బైబర్గేషన్ కావడంతో అప్పుడు మన చౌడేపల్లి మండలం చెందిన వెంకటరమణ రాజు గారు ఇన్ఛార్జిగా రావడము, ఆయనకే సీట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఆయనతో కూడా తిరిగి మున్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పనిచేశాను. అదేవిధంగా 2014లో కూడా వెంకటరమణ రాజు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున, అంటే అమరనాథ్ ఫ్యామిలీ కాకుండా తెలుగుదేశం పార్టీ విధేయులుగా ఉన్నారు. విధేయులుగా ఉన్నానన్న. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్నాను. మా రాజకీయ గురువులుగా అయితే నూతన కాలువ ఫ్యామిలీనే నేను ఇప్పుడు ఒకటండి. తెలుగుదేశం పార్టీ మీకు ఏ పదవులు ఇచ్చింది? మీరు కష్టపడుతున్నారు, 2000 సంవత్సరం నుంచి కష్టపడుతున్నారు కదా, ఇప్పటి వరకు మీకు గుర్తింపు తగిన పార్టీ పదవులు ఏమన్నా వచ్చాయి? అన్న, పదవులు అయితే కొన్ని ఇస్తామన్నా కూడా నేను అప్పట్లో తీసుకోలేదన్నమాట. ఎందుకంటే పదవులు తీసుకుంటే బాధ్యత అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఇంకా కొద్దిగా సర్వీస్ చేద్దాము, సడన్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ పదవులు ఆశిస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే మా నాన్న సంపాదించిన దాంట్లో నేను ఖర్చు పెడితే మా నాన్న ఒప్పుకోడు కదా. నేను సంపాదించిన తర్వాత పదవులు తీసుకుంటే ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా రాజకీయం అంటే ఖర్చుతో కూడిన పని, అందుకోసం నేను పదవులు పెద్దగా ఆశించలేదు. మీరు ప్రస్తుతం ఏం వ్యాపారం చేస్తున్నారు? నేను మా నాన్న బిజినెస్ అట్లే కంటిన్యూ చేసేవాడిని చింతపండు. తర్వాత ఒక 5 ఇయర్స్గా రియల్ ఎస్టేట్లకి కొద్దిగా డ్రాప్ అయినాను. కొద్దిగా రియల్ ఎస్టేట్లోనే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాను. ఒకటి, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ లో అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2024 ఎలక్షన్స్ లో కూడా పొంగనూరులో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అన్న? 2019లో ఓడిపోయేదానికి రీజన్ అయితే ఉంది. ఏమంటారు? జగన్ ఒక్క ఛాన్సు అని రాష్ట్రం అంతా కూడా ఒకవైపు గాలి ఇచ్చింది. 2024లో తెలుగుదేశం పార్టీ పుంగనూరులో ఓడిపోయేదానికి రీజన్ ఏమంటే, ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చిన చెల్లా రామచంద్రారెడ్డి గారు మొత్తం పాత కేడర్ని కలుపుకోలేకపోవడమే పెద్ద కారణం అన్నది. 2024 కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చారు. ఆయనకి చెల్లా రామచంద్రారెడ్డి గారికి ఇచ్చారన్న 2024లో. ఆయన పాత కేడర్ని మొత్తం వదిలేశాడు. గతంలో 2019లో పనిచేసిన శ్రీనాథ్ రెడ్డి, అనుషారెడ్డి అక్క గారు కావచ్చు, అదేవిధంగా మధుసూదన్ నాయుడు సోమల ఆయన కావచ్చు, ఎస్కే రమణారెడ్డి గారు మాజీ బోయకొండ చైర్మన్ కావచ్చు, సోమల సురేష్ ఆయన కావచ్చు, ఇలాంటి ఒక స్థాయి నాయకులు ఉన్నారన్న. పుల్చర్లలో రామనాథం నాయుడు కావచ్చు, కృష్ణమూర్తి నాయుడు కావచ్చు, ఇలాంటి నాయకులంతా కూడా కలుపుకొని పోయి ఉంటే ఎమ్మెల్యే ఈజీగా గెలిచేదన్న. సుమారుగా ఒక 20,000 మెజార్టీ వచ్చేది. వాళ్ళని కలుపుకోలేకపోవడమే పెద్ద కారణం. అంటే ఇప్పుడు అధిష్టానం చెప్పింటుంది కదా, పలానా వాళ్ళని వెళ్ళి కలవండి అని చెప్పేసి, మీరైనా వెళ్ళి చల్లాబాబు రెడ్డి గారిని కలిసారా? అన్న, నేనైతే చల్లాబాబుతో కూడా పనిచేశాను అన్న. తెలుగుదేశం పార్టీ ఎవరైనా కానీ పనిచేయాలి కాబట్టి చల్లాబాబు అన్న దగ్గరికి వెళ్ళాను, ఆయనతో పాటు పనిచేశాను. ఫైనల్గా నేను ఇదే పదే చెప్పేదన్నమాట, అన్న అందరినీ కలుద్దాం, అందరినీ కలిస్తే మనకి ఈజీ అవుద్ది అంటే ఆయన అట్లాగే చేద్దాం అలాగే చేద్దాం అన్నారు. మళ్ళీ కొంతకాలం ఇంకొక 6 నెలలు ఉండొచ్చు ఎన్నికల్లో అనగా, అప్పుడు ఏదో ఆయన పక్కలో ఉన్న వాళ్ళు ఏం చెప్పారో ఏమో, చీటికి మాటికి ఈ మాట మాట్లాడడం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పడంతో, ఇంకా సరే మనం అందరినీ కలుపుకోలేకపోతే కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో నేను సైలెంట్ అయిపోయాను అన్న. అంటే ఒకటి, 2024లో టికెట్ రాలేదని చెప్పేసి
నూతన కాలువ అనూషారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీలో చేరిపోయారు కదా. అవునన్నా. అంటే టికెట్ ఇవ్వలేదని చెప్పి వెళ్ళిపోయారు, కానీ టికెట్ ఆల్రెడీ చల్లాబాబు రెడ్డి గారికి అనౌన్స్ చేస్తారు. తీరా లాస్ట్ మూమెంట్ లో వీళ్ళు జాయిన్ అయ్యారు కదా. అవునన్నా. అన్న అది వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారంటే తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉండే వ్యక్తులు అన్నమాట. కనీసం చల్లా రామచంద్రారెడ్డి గారు కావచ్చు, కనీసం చంద్రబాబు నాయుడు గారైనా చల్లా రామచంద్రారెడ్డి గారికి చెప్పి వాళ్ళని కలుపుకొని పని చెయ్యండి అని చెప్పుంటే బాగుండేది. వాళ్ళు కూడా మమ్మల్ని ఇది చేయలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఫైనల్గా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమర్నాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, శ్రీనాథ్ రెడ్డి అన్న గారు కానీ వాళ్ళ వైఫ్ కానీ, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీలాంటి క్యాడర్ కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చేయలేదని విమర్శలు అయితే ఉన్నాయి. అన్న మాలాంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి చేయలేదంటే, ఇప్పుడు నేనైతే మా టీం మొత్తము పొలంనేరుకు వచ్చేసాం. 20 రోజులు ఎలక్షన్ ఉంది అనగానే మేము అడిగినాం ఏం పరిస్థితి అంటే, వాళ్ళు మమ్మల్ని పుంగనూరు నియోజకవర్గంలో మేము పని చేసేది ఇష్టం లేదు అనే విధంగా మాట్లాడినారు. సరే, చల్లాబాబు రెడ్డి గారి వర్గం. తర్వాత మేము అమరన్నని అడిగినాము, అన్న మా పరిస్థితి ఏమి, మేము ఇదే పార్టీని నమ్ముకొని ఉన్నాము అంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా పోయి పని చేయొచ్చు, తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేదు, నీకు ఎక్కడ రిలేషన్షిప్ ఉంది, ఎక్కడ నువ్వు నెట్వర్క్ చేయగలవు, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పోయి పని చేసినా కూడా మన పార్టీ గెలుపు కోసమే కదా పని చేస్తాము, ఆ గుర్తింపు ఉంటుంది అని అన్నారు. అప్పుడు మాకు నచ్చిన చోటంతా పోయి మేము ప్రచారం చేసుకున్నాం. అన్న ఇంకోటి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయకపోగా ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో వాళ్ళ వర్గానికి మీరు సపోర్ట్ చేశారు అని విమర్శలు అయితే ఉన్నాయి అన్న. దానికి నేను ఇంతకు ముందు కూడా కొంతమంది అంటే చెప్పినాను, కాణిపాకం దగ్గర ఆలయము, ఆ ఆలయంలోకి వచ్చి ప్రమాణం చేద్దాం. ఎందుకంటే మేము ఒకవేళ బయట తిరిగి ప్రచారం చేయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి మా తరపున ఉండే వాళ్ళకందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి, ఎమ్మెల్యే ఎలక్షన్ శాసనసభ్యునిగా చల్లా రామచంద్రారెడ్డిని గెలిపించండి, పార్లమెంటు సభ్యునిగా కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించండి అనే ఉద్దేశంతోనే మేము చెప్పుకోగలిగాము. ఆయన వర్గంలో ఉండే వాళ్ళు ఒకవేళ ఆ విధంగా చెప్పుకో ఉండొచ్చేమో, కానీ మేమైతే నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడి ఉండేవాళ్ళు. మేము 25 సంవత్సరాలుగా ఏ పదవి ఆశించలేదు, ఏ కాంట్రాక్టులు ఆశించలేదు. గతంలో వెంకటరమణరాజు గారు ఉన్నప్పుడు కూడా నీరు చెట్టు పనులు ఇస్తే కూడా అప్పుడు మా అమ్మ డబ్ల్యూ ప్రెసిడెంట్గా ఎన్నికయింది. పుంగమ్మ చెరువు పెద్ద చెరువు అన్నమాట, అది 400 ఎకరాల చెరువు, దానికి డబ్ల్యూ ప్రెసిడెంట్ అయితే కూడా మేము పెద్దగా వర్కులు తెచ్చుకోలేదు. అప్పుడు అది ఫారెస్ట్గా ఉంటే వెంకటరమణరాజు గారు పైలట్ ప్రాజెక్టుగా పెట్టించి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోనే చెరువు అంతా క్లీన్ చేపించి అన్ని కూడా చేయడం జరిగింది. అయితే కూడా మాకు తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం, మా పెద్దల నుంచి వచ్చింది. ఆ పార్టీ అంటే మాకు ఒక అభిమానం. ఇంకోటి, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీరు ఏదో కొద్దిగా డబ్బులు అడిగారు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారు మీ వర్గం, మేము పంచుతామని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని నమ్మకపోవడంతోనే మీరు ఈ విధంగా కూడా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు అనేది సబ్జెక్టే లేదన్న, ఆ డబ్బుల విషయము అనేది సబ్జెక్టే లేదు. మేము అడిగిన దాఖలాలు లేవు, వాళ్ళు ఇస్తామని చెప్పిందే లేదు. ముందే మేము అవసరం లేదు అని అనుకున్నారు కదా వాళ్ళు. ఇంకా అటువంటిప్పుడు మేము ఎందుకు వాళ్ళని డబ్బులు అడుగుతాం? ఎందుకంటే అవసరం లేదు అని కాదు, ఆల్రెడీ మీరు ఎవరికైతే సపోర్ట్ చేశారో శ్రీనాథ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు కాబట్టి మీరు కూడా చెయ్యరు అని చెప్పేసి మీ అంతకు మీరు స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారన్న. డబ్బుల విషయానికి వస్తే 2019 ఎలక్షన్ లో టోటల్ అనూషారెడ్డి అక్క గారు నిలబడినప్పుడు మొత్తం నేనే చూసి అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చాము, అన్ని చేశాము. అక్కడ ఏం కూడా ₹1 కూడా నాదేం మిస్టేక్ రాలేదు. వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు బాబురెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వలేదని చెప్పేసి మీరు ఇప్పుడు వాళ్ళపైన ఆరోపణ. డబ్బుల విషయం వాళ్ళపైన అడగనే లేదన్నా, మేము డబ్బుల గురించి అడిగింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు. ఇప్పుడు పార్టీ క్యాడర్ కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరు మీకు చెప్పలేదు, అందరూ కలిసిపోండి మీరు వెళ్ళి చేయండి అని చెప్పేసి ఆయన చల్లాబాబురెడ్డి విజయానికి అయితే చెప్పలేదన్నా. వాళ్ళు చెప్పాము, మేము ఆల్రెడీ వీళ్ళ నాయకులంతా కలిసాము, వాళ్ళ డబ్బుల విషయం దగ్గరే వాళ్ళు మాతో దూరం అయ్యారు అని చెప్పేసి చెప్తాం. అది లేదన్నా, అదైతే అవాస్తవం మాట అన్న. ఎవరు చెప్పిన దాఖలాలు లేదు, మేము తీసుకునేది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు, మేము పంచింది లేదు, మేము చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇప్పటికీ పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా? పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అభివృద్ధి కంటే కూడా సంక్షేమ కార్యక్రమాలు పుష్కలంగా జరుగుతూ ఉన్నాయన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ₹4,000 పెన్షన్లు 1వ తేదీ నుంచి రేషన్ షాపుల దగ్గర ఇస్తున్నవి, ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఏమన్నా డిఫాల్ట్ ఉండేటివి అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. మా వల్ల అయ్యే పని మేము చేయిస్తా ఉన్నాము, వాళ్ళు చేయిస్తున్నాము. అభివృద్ధి అనేది అయితే ఇప్పుడు 1 year అయింది కాబట్టి ప్యాచ్ వర్కులు రోడ్లు వేసినారు, గోకులాలు నిర్మించినారు, ఇవన్నీ జరిగేటివి జరుగుతా ఉన్నాయి.
అవి సంక్షేమ పథకాలు వేరు, అభివృద్ధి వేరు. అంటే ఇప్పుడు పొంగనూరు ఇంత పెద్ద మున్సిపాలిటీ అయినప్పటికీ ఎక్కడ కూడా బస్ స్టాండ్ ప్రయాణం నిలుచుకునేదానికి నీడలేదు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలుగా పరిష్కరించలేకపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంటే జరగల. ఇప్పుడు మీరైనా చొరవ తీసుకొని పొంగనూరు ప్రజల కోసం ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించాలి అన్న. అది ఇన్ఛార్జ్ గారు అన్ని ఫైల్ అవుట్ చేసి ఇన్ఛార్జ్ గారు సీఎం గారి దృష్టికో మంత్రి గారి దృష్టికో తీసుకెళ్తే అవి జరుగుతాయి. మాతో జరుగుతాయి అని అనుకుంటే మేము కూడా స్టెప్ తీసుకొని మేము కూడా చేస్తాం అన్న. అలాంటివి ఆయన గెలిచిన తర్వాత చల్లాబాబు రెడ్డి గారు అధికారంలో ఓడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెళ్ళి ఏమన్నా కలిసారా? లేదన్నా, కలవలేదన్నా. లేదు, వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర పంపించారు చెప్పి? లేదన్నా, రాలేదన్నా. ఎందుకు ఇంత గ్యాప్? వాళ్ళకు మేము ఎలక్షన్ కి అమర్నాథ్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి అమర్నాథ్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్స్ లో పోయి మేము వర్క్ చేసినాం అనేది వాళ్ళ మనసులో కొరతన్నా. దాన్ని మీరన్నా పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరన్నా ఒక స్టెప్ దిగి ఆయన తెలిసి కలవచ్చు కదా అలా. ఇంతకు ముందు అయితే మేము అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము, కేసులు ఉన్నాయి. ఆ కేసులు క్లియరెన్స్ కోసం అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేశారు, కేసులన్నీ కొద్దిగా ఫాలో చేయండి అని చెప్పారు. దానిపైన కూడా ఆ కేసుల విషయం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారిని కలిసాము ఈ మధ్య కాలంలోనే. ఈ చెరువులు అందరినీ వరకు కంప్లీట్ అవుతా ఉంది. ఈ చెరువులు కొద్దిగా క్లీన్ చేస్తే మాకు రాయల చెరువు, పుంగమ్మ చెరువు ఇవన్నీ ఓటు చెరువులుగా ఉన్నాయి, నీటి కొరత తగ్గుతుంది అంటే ఆయన కూడా స్పందించారు. ఇమ్మీడియట్లీ జేఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాము. ఆయన కూడా ఎస్టిమేషన్ వేసి పంపిస్తున్నారు. ఈ విధంగా మా వల్ల ఏ పనులు అయితే మేము చేస్తున్నాము. ఇంకోటి, పొంగనూరు దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడిలో మీ వర్గం ఎవరు కూడా లేరంటే? మా వర్గంలో ఉండే వాళ్ళ పైన కావాలంటే ప్రూఫ్ కావాలంటే కేసులు ఉండేటివి ఒకరి పైన 18 కేసులు, 12 కేసులు, 11 కేసులు ఉండేది ప్రూఫ్తో సహా ఇస్తామన్నా. ఎందుకంటే చల్లాబాబు రెడ్డి అనే ఆయన వర్గమే మేము చేశాం, కానీ ఇప్పుడు మా పైన ఎవరికి విమర్శిస్తున్నారు, వాళ్ళ వర్గం ఎవరికి లేదు, ప్లస్ వాళ్ళు ఎవరు కూడా రాలేదు అని చెప్తున్నారు అన్న. వాళ్ళ కేసులు ఉంటే తెలుస్తుంది కదన్నా మీకు, మీడియా తెలుస్తుంది కదా. మా వర్గంలో ఉండే వాళ్ళ పైన కేసులు ఉంటే వీళ్ళు ఉన్నారా లేదా, చంద్రబాబు నాయుడు గారి ఘటనలో ఉన్నారా లేదా అని తెలుస్తుంది. చల్లాబాబు గారు చెప్పారట కేసులన్నీ లేకుండా చేస్తాము అని చెప్పేసి అన్న. ఆల్రెడీ అయితే ప్రతి ఒక్క దాంట్లోనూ చెప్తున్నారు. అతను మీ పేరు లేదు కదా? మా పేరు లేదన్న. మా పేరు ముందు 4 కేసులు ఉన్నాయి, అవి ముందే మేము క్లియర్ చేసుకుంటేసినాం. అంగళ్ళలో ఉండింది, అంగళ్ళ కేసు ఉండింది. అంగళ్ళ కేసు కూడా రీసెంట్ గా ఈ మధ్య క్లోజ్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు అదే అంటా ఉన్నది. ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు మమ్మల్ని కలవలేదు అని చెప్పేసి, మీరు కూడా కేసు లేదు పెద్దిరెడ్డి వర్గంతోనే కలిసిపోయారు అని చెప్పేసి కేసులు లేదు, మీ పేరు లేకపోవడానికి కారణం అన్న. అంటే మా కేసు లేకపోవడానికి కారణం అంటే ఇప్పుడు చల్లాబాబు రెడ్డి గారి అన్న దగ్గర ఉండే వాళ్ళలో చాలా మంది పైన కేసులు లేవు. ఇప్పుడు చాలా మంది పేర్లతో సహా కావాలంటే నేను ఇస్తా. అంటే వాళ్ళంతా పెద్దిరెడ్డి గారితో కలిసిపోయారని ఏమన్నా డౌటా? వాళ్ళపైన మీ పైన మాత్రం జనరల్ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు లేదు అంటే గతంలో మనము ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటా, ప్రతి ఒక్క సంక్షేమాలు కావచ్చు, దేంట్లో కూడా కావచ్చు సపోర్ట్ చేసుకుంటా వెళ్ళాం. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మేము చేసినాం అన్న. ఇంకోటి, పెద్దిరెడ్డి గారిని కలిసిన ఫోటో కూడా ఒకటి ఉంది అన్న. అది పెద్దిరెడ్డి గారు కలిసిన ఫోటో ఏమంటే అది బలిజ కమ్యూనిటీలో పొంగనూరులో జనరల్ సెక్రటరీ అన్న. అక్కడ కమ్యూనిటీ హాల్ వరకు జరుగుతూ ఉంది. సరే, దాని గురించి వదిలేసి మన భీమగానపల్లి సర్కిల్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ప్రతిష్ఠ చేయాలని అనుకున్నాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. కమ్యూనిటీ పరంగా కార్యక్రమానికి మాకు పర్మిషన్ కావాలంటే ఇతని దగ్గరికి వెళ్ళాలి. యాజ్ నేను జనరల్ సెక్రటరీ. అందరూ ఏమన్నారు, నువ్వు టీడీపీ, నువ్వు రాకపోతే ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే, కమ్యూనిటీకి సంబంధం లేదు కదా, గౌరవ అధ్యక్షులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా సభ్యులందరూ కూడా సుమారు 9,000 ఓట్లు ఉన్నాయన్న బలిజోళ్ళవే. అందరూ కూడా నువ్వు వస్తే పర్లేదు అన్నారు. అయితే పార్టీలకు అతీతంగా అందరూ రావాలి అన్నాము. జనసేన వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, టీడీపీ తరఫున మేము వెళ్ళాము, వైసీపీ వాళ్ళు వచ్చారు. సుమారు ఒక 300 మంది వెళ్ళాము. ఆ రోజు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నేనే రిప్రజెంటేషన్ జనరల్ సెక్రటరీగా నేనే ఇవ్వాలి కాబట్టి నేనే ఇచ్చాను. అదైతే వాస్తవం అన్న. వెళ్ళి కలవడం జరిగింది. ఎలక్షన్ల గురించో ఇంకోటి గురించో మాట్లాడింది ఏమీ లేదు. మాకు కనీసం కమ్యూనిటీ హాల్ గురించి కూడా మాట్లాడలేదు. మేము మాకు విగ్రహానికి ఆ ప్లేస్ మాకు అప్రూవల్ కావాలండి అన్నాము. సరే, ఓకే. ఆయన అప్పటికప్పుడుకే ఆర్డీఓ గారితో మాట్లాడారు. సరే, మీరు కట్టుకోండి, మీకు యాక్సెప్ట్ చేస్తాము అన్నాడు. అదేవిధంగా ఇంకా మిగతా వైసీపీ వాళ్ళు కొంచెం వాళ్ళని అన్న మాకు ఏదన్నా హెల్ప్ చేయండి అంటే కృష్ణదేవరాయల విగ్రహం కూడా స్పాన్సర్ వాళ్ళే చేశారన్న. అంటే ఒకటి, వెళ్ళిన అంతమంది పైన అన్ని పార్టీలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, వైసీపీ ఉన్నారు, వాళ్ళపైన రాని అలిగేషన్ మీ ఒక్కరిపైనే వచ్చి. నేను సీనియర్ కదన్నా, సీనియర్. ఇంకొకటి అమర్నాథ్ రెడ్డి అన్న గారి వర్గం కదా, కాబట్టి ఆ విధంగా వస్తుంది. పెద్దిరెడ్డి గారికి అమ్ముడు పోయారు కాబట్టి ఈ ఎలక్షన్స్ లో టీడీపీకి సపోర్ట్ చేయలేదు. నేను ఎక్కడైనా ప్రమాణం చేసేదానికి సిద్ధం అన్నా. వాళ్ళు ఇంతకు ముందే కూడా ఫేస్బుక్ లో ఏదో ఇదే విధంగా మాట్లాడింటే నేను చెప్పాను,
నేను ఒకవేళ మీకు దూరం అయితే రాజనాల బండకు రండి, నా ఓటు కానీ ఇప్పటి వరకు నా మాట కానీ తెలుగుదేశం పార్టీ అనేది తప్ప వేరే పార్టీకి మాకు అవసరం లేదు, మాకు దాంతో పని కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఒక మినిస్టర్ని కలవాలన్నా కూడా ఈజీగా కలవచ్చు. అది ఒకటి నేను గ్రహించిన. మా తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రత్యేకత ఏమంటే మినిస్టర్ కూడా కామన్ మ్యానే, ఓటర్ కూడా కామన్ మ్యానే అన్నమాట. ఏదైనా పనులు కావాలా అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు అన్నమాట. అదే వేరే పార్టీల్లో అందరూ చెప్పేది చూస్తే అతన్ని కలవాలంటే ఇన్ని రోజులు పడుతుంది, ఇతన్ని కలవాలంటే ఇన్ని రోజులు పడుతుంది అంటే అది నచ్చి మేము తెలుగుదేశం పార్టీలోనే డబ్బు సంపాదించాలని అయితే మాకు లేదు పార్టీలో, కాబట్టి నచ్చి మేము ఉన్నామన్నా. ఇంకోటి, ఇప్పుడు మీరు ఇన్ని వర్గాలు ఉన్నారు పుంగనూరులో, పార్టీని ఏ విధంగా డెవలప్ చేయగలుగుతారు అన్న? ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే అందరూ కమిట్మెంట్లోనే ఉంటాము. ప్రస్తుతానికి ఈసారి అన్న కొద్దిగా వర్గాలు ఏర్పడింది. ఇంతకుముందు అయితే వర్గాలు అయితే ఏమి ఉండేటివి కాదు. పార్టీని అయితే ఎలక్షన్లప్పుడు అందరూ కమిట్మెంట్లోనే వార్డ్ వైజ్ డివైడ్ చేసుకొని బూత్ వైజ్ డివైడ్ చేసుకొని చేసేవాళ్ళం. ఈసారి అన్నమాట కొద్దిగా వర్గాలు ఏర్పడడం జరిగింది. ఎందుకంటే మెయిన్ క్యాడర్ ఒక కాన్స్టిట్యున్సీ వైజ్లో ఒక 7-8 మంది పెద్ద లీడర్లు ఉన్నారు, వాళ్ళే సైలెంట్ అయిపోయారు అన్నమాట. వాళ్ళు సైలెంట్ అయిపోయినారు అని వాళ్ళు ఏమన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కమిట్మెంట్ అని చెప్పలేరు కదా. ఒక మధుసూదన్ రాయల్నే వాళ్ళు ఒక కమిట్మెంట్లో ఉన్నాడు అంటే నా ఓటు బ్యాంక్ ఎంత ఉంది, నా కమ్యూనిటీ ఓటు బ్యాంక్ ఎంత ఉంది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. అంటే ఒకటి, ఇప్పుడు మీ కమ్యూనిటీని బేస్ చేసుకుని మీ పైన ఆరోపణలు చేస్తారా? కమ్యూనిటీని బేస్ చేసుకుని అంటే వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారో తెలియదు కదన్నా. రామచంద్రారెడ్డి కలిసి ఉండే ఫోటో అయితే ఆ ఫోటోలో నేను చూపిస్తా ప్రూఫ్. ఉన్నారు మా దగ్గర. ఈరోజు జనసేన వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. అదే రీజన్ కాకుండా ఇంకా వేరే రీజన్ లేదు కదా. అది ఒకటి తప్పితే ఇంకా వేరే రీజన్ లేదు కదా. నేను రామచంద్రారెడ్డిని ఇంకా ఆ ఫోటో తప్పించి ఇంకా వేరే ఫోటోలు ఉన్నాయా? లేదా ఎప్పుడైనా నేను పోయి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏం లేవు కదా. అటువంటిప్పుడు దాన్నే బేస్ చేసుకొని నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కమిట్మెంట్ అంటే ఏ విధంగా నేను చెప్పాలా? ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదో నామినేటెడ్ పదవి అడిగారు అని చెప్పేసి ఇంకా చల్లాబాబు రెడ్డి గారి వల్ల కాదు, అమరన్న వల్ల అవుతుంది అని చెప్పేసి తిరుగుతున్నారు అని చెప్తున్నారు. అదంతా వాస్తవం అన్నా. నేను నామినేటెడ్ పదవి కావాలా అంటే గతంలో వెంకటరమణ రాజు గారు ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మనే ఇస్తానన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక బీసీ ఒక మైనార్టీ ఉన్నారు, వాళ్ళిద్దరూ నాకు చాలా కావాల్సిన వాళ్ళు, ఒక బలిజ కమ్యూనిటీకి నీకు ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి అప్పుడే అన్నాడు. అన్న నాకు వద్దు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసిన తర్వాత ఇవ్వండి. సరే వద్దులే, టెంపుల్స్ ఉన్నాయన్న, ఆ టెంపుల్స్ చైర్మన్ ఇస్తానన్నాడు. మన పుంగనూరులో అన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మాణిక్యవర స్వామి టెంపుల్ ఉంది, వాటికి ఇస్తా అంటే కూడా పేరు ఎంటర్ చేసింటే కూడా అన్న నేను వెళ్ళను గుడికి, తప్పు చెప్పినా, నేను వెళ్ళను గుడికి, నాకు ఇవ్వద్దన్నా అన్న. ఎందుకంటే మనకంటే ముందు వాళ్ళు సీనియర్లు ఉన్నారన్న, వాళ్ళ తర్వాత నేను పదవి కావాలంటే సర్వీస్ చేయడంలో సీనియర్ జూనియర్ ఎవరు లేదన్నమాట. ఎవరైనా కూడా కానీ అన్న వీళ్ళకి ఈ పని కావాలా అంటే చేసి పెట్టిన వాళ్ళే అందరూ కూడా. నాకు అమర్నాథ్ రెడ్డి అన్న గారు అయితేనేమి, శ్రీనాథ్ రెడ్డి అన్న గారు అయితేనేమి, వెంకటరమణ రాజు అన్న గారు అయితేనేమి, అందరూ కూడా నేను ఏ పని అయినా కూడా నేను జెన్యున్గా అడిగేవాడిని, జెన్యున్గా చేసి పెట్టేవాళ్ళు అన్న. ఇప్పుడు కూడా మీకు అమరన్న ఫ్యామిలీతో బాగున్నాయి, శ్రీనాథ్ రెడ్డి గారి ఫ్యామిలీతో కూడా మీరు బాగా క్లోజ్ గానే ఉన్నారు. నా అమరన్న గారి ఫ్యామిలీ అంటే మాకు వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళ ఇంట్లో మేము. ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్. మేము పిలుచుకునేది కూడా అన్న వదిన, మా చెల్లెళ్ళు, మా బావ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి చాలా దగ్గర అనమాట. మా బావ గారికి వాళ్ళు మామ అక్క అనే పిలుచుకుంటారు. ఆ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఇప్పుడు త్వరలో మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అందులో అయినా చల్లబాబు గారి వర్గంతో కలిసి పనిచేస్తారా అన్న? వాళ్ళు కన్నా యాక్సెప్ట్ చేస్తే మేము తెలుగుదేశం పార్టీ, నాట్ చల్లబాబు వర్గం, తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్ళేదానికి ఎవరితో అయినా మేము కలిసి పనిచేస్తాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా వచ్చి నేను తెలుగుదేశం పార్టీలో చేరిపోతా ఉన్నాను, కలిసి పనిచేద్దామంటే కూడా చేస్తామన్నా. అంటే వ్యక్తికి దూరం అంతే, మీరు పార్టీకి దూరం కాదన్నా. ఇంకోటి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా, మీరే వెళ్ళి చల్లబాబు రెడ్డిని లాస్ట్ లో నా ఎలక్షన్స్ వస్తున్నాయి ఎట్లా చేద్దామని ఇంకా పోయి అడగచ్చు కదా మీరు. అది నెక్స్ట్ ఫర్దర్ ఏ విధంగా ఆలోచన చేయాలనే దానిపైన ఆలోచిస్తా ఉన్నామన్నా. మీలాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఇప్పుడు గ్రూపులు సపరేట్ అయిపోయారు పుంగనూరు నియోజకవర్గంలో, మీరని, ఎస్కే రమణారెడ్డి గారని, ఈ విధంగా. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పుంగనూరులో, ఆయనకు మీకు కూడా పడడం లేదంట. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో ఎవరు పుంగనూరులో ఉండే వ్యక్తులు మాకంటే సీనియర్లుగా ఉండేవాళ్ళు ఎవరు లేరన్నా. సీనియర్లు జూనియర్లు కాదు, వాళ్ళకి పదవి ఇచ్చింది కదా, వాళ్ళతో కలిసి మీరు పనిచేయాలి కదా అన్న. కలిసి పనిచేయడానికి
వాళ్ళు కనీసం మీరు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆ ఒక్క ప్రోగ్రామ్ చేసినప్పుడు మనం అందరం కలిసి చేద్దామని వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జ్ ఉన్నారు, పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు కదా, ఒక్కసారి కూడా మాతో మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే దాంట్లో గతంలో అధికారం లేనప్పుడు కూడా వల్లభనేని వంశీ గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, భువనేశ్వరం గారిని విమర్శించినప్పుడు వాళ్ళు ఎవరు స్టేట్మెంట్ ఇలా, ఆ రోజు మసూదన్ రాయలే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా 4 రోజుల ముందు 1వ తేదీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఈ విధంగా మేము పెద్దగా వెన్నుపోటు ధర్నా చేస్తానని. వెన్నుపోటు పొడిచింది మీరు కాదని ఆ మరుసటి రోజు మేము పెట్టాము ప్రెస్ మీట్, వాళ్ళు పెట్టలేదే. కలిసి చేద్దామంటే మేము విల్లింగే అన్నా, మేము వ్యక్తికి పని చేయాలి అని అనుకోలేదు, తెలుగుదేశం పార్టీకి పని చేయాలన్నాం. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి అన్న గారి ఫ్యామిలీ మేము ఒక్కటే అనుకోన్నాము, వెంకటరమణ రాజు అన్న గారు వచ్చినారు, ఆయనకు చేసినాం పని, ఆయనతోనే ఉన్నామే, ఆయన మేము ఏ రోజు కూడా వ్యతిరేకించలేదే. మనకు మంచి ప్లేస్ ఇచ్చి మనం చెప్పిన పనులు చేసేట్లుంటే మేము ఏ వ్యక్తికైనా చేయడానికి సిద్ధం. సో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ వ్యక్తి ఎవరినైనా నియమించని వాళ్ళకి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, ఇప్పుడు 2019లో వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ఉన్నారు, మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. జనాలు చెప్పడం ఏమరా అంటే ఆయన పెద్దిరెడ్డితో బాగున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతినకుండా చూశారు, ఆయన ఆస్తులు కాపాడుకున్నారు అనే ఆరోపణ, ప్రధానంగా మీ పైన ఆరోపణ వస్తుంది. అన్న ఇప్పుడు నేనైతే ఆస్తులు సంపాదించింది లేదు, పోగొట్టింది లేదు. మా నాన్నగారు సంపాదించిండే ఒక 15 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అంటే గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనా, దాంట్లో ఏం రియల్ ఎస్టేట్ జరగలేదు. మళ్ళీ 2 సంవత్సరాలు నేనేదో కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే 1 ఇయర్ ఇల్లు కట్టుకుంటా ఉంటే, రియల్ ఎస్టేట్లో నేను అంత దీర్ఘంగా మునిగిపోయి పెద్ద రియల్ ఎస్టేట్ డాన్ అయితే నేను కాదన్నా. కొద్దిగా ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ తీసుకునేది, పనికిరాంది దాన్ని డెవలప్ చేసేది. లేదు ఎవరన్నా కొంచెం అఫిషియల్గా ఉండేవాళ్ళు 10 ఎకరాలు ల్యాండ్ తీస్తే దాన్ని మాకు డెవలప్ చేసి అంటే వాళ్ళకి డెవలప్ చేయించేది. ఇదే రియల్ ఎస్టేట్ నాది. ఏదో ఒక డిస్ప్యూట్ ల్యాండ్ ఒకటి ఉండింది మాకు చాలా కావాల్సిన ఉంది, అది నేను కొన్నాను. అది నేను కొన్నప్పుడు దాని పక్కలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది ఉండింది. వాళ్ళ మనుషులు వచ్చిందని ఇది మాకు ల్యాండ్ కావాలి అని అన్నారు. సరే ధర కుదిరితే ఇస్తాము అన్నాము. సరే ధర కుదిరింది, ఇచ్చేసాము. అంతకు మించి అదే ఇప్పుడు చెప్తున్నది, ప్రజలు కూడా ఆరోపిస్తున్నది ఏమంటే లోకల్ ఇప్పుడు మీకైతే ఎవరు అపోజిషన్ నాయకులు ఉన్నారు, పెద్దిరెడ్డితో కలిసిపోయాడు కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించాడు. ఆయనకు నాకు పార్ట్నర్షిప్ లేదన్నా. పార్ట్నర్షిప్ కాదు, ఇంటర్నల్ గా వైసీపీ నాయకులతో బాగుంటారు కాబట్టి మేము దగ్గరికి రాని. ఏ వైసీపీ నాయకులతో నేను బిజినెస్ అయితే కలిసి చేయలేదు. ఆ ఇష్యూని ల్యాండింగ్ ఆయన పక్కలో ఉంది, మనకెందుకులే అని నేను ఇచ్చేసాను అంతే. అది ఒక్కటి తప్పితే ఇంకేది చేసిండేది లేదు. ఆయనకు నాకేమి, నా పేరుతో ఉండేది ఆయన పేరుతో రిజిస్టర్ చేయాల, ఆయన పేరుతో ఉండేది నేను రిజిస్టర్ చేసుకోలేదు. ఎవరిదో అవుటర్, నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఆ భూమిని ఆయనే కావాలని ఆయన మనుషులు ఎవరో వచ్చారు. సరే డబ్బు వాళ్ళకే ఇచ్చేసేయండి, రిజిస్టర్ చేసుకోండి అన్న. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు రిజిస్టర్ వీళ్ళు చేసుకున్నారు. నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మాట్లాడిన దాఖలు లేవు, ఎదురుగా కూర్చొని బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఫైనల్ గా పుంగనూరు నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ఏమిటి, ఇంకా జరగబోయే 4 సంవత్సరాల్లో ఏ విధంగా పుంగనూరు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున? అన్న, పుంగనూరులో అయితే ఈ సంవత్సరం కూడా ఈ ప్యాచ్ వర్క్లన్నీ చేసేశారు. మున్సిపాలిటీల వర్క్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కౌండిన్య డ్రైన్లన్నీ కూడా బాగానే చేస్తూ ఉన్నారు. పైన నుంచి వచ్చే ఫండ్ మొత్తం నీట్గా డెవలప్మెంట్గా ఖర్చు పెడుతున్నారు. దాంట్లో అయితే ఎక్కడ ఏం ఫ్రాడ్ జరగట్లేదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా ఆయన వరకు అయింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మా వల్ల అయ్యే ప్రయత్నం కూడా మేము చేసి పుంగనూరుని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేదానికి మేము మా వంతు కృషి చేస్తామన్నా. త్వరలో మున్సిపాలిటీలు పంచాయతీలు జరుగుతున్నాయి, దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీనే ఉంటుందన్న. అంటే ఏకగ్రీవంగానా లేకపోతే ఎలక్షన్స్ అలా ఈ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో వాళ్ళు చేసుకోవడం ఏ విధంగా అంటే నామినేషన్ పేపర్లు చింపడము, తెలుగుదేశం వాళ్ళని భయభ్రాంతులను చేయడము జరిగింది. ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్లు ఇచ్చు అని చెప్పినాడు. కాబట్టి అలాంటివేమీ ఉండవు. ఖచ్చితంగానే ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా 31 వార్డులకు గాను సుమారుగా 27-28 వార్డులు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీనే కూర్చుంటుందన్న. ఆల్రెడీ పంచాయతీలు కూడా ఉన్నాయి కదా, పంచాయతీలు కూడా ఈసారి ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే టౌన్ కంటే కూడా రూరల్లో బాగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు మున్సిపాలిటీ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 78 to 80% తెలుగుదేశం పార్టీ కూర్చుంటుంది.
ఓకే అండి, ఇదండి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మధుసూదన్ రాయల్ గారు పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు.